మంచిది. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దామండి. అపోస్తలుల కార్యములు 1 చిన్న అంశాన్ని జ్ఞాపకం చేసుకొని 13వ అధ్యాయం గడచిన వారం ఏం వాక్యం ధ్యానం చేసిన మాకు జ్ఞాపకం ఉందా మీకు? ఏం వాక్యము? బర్నబా పరిచర్య. 13వ అధ్యాయము 4వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుతున్నాను. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై సెలవుకైకు వచ్చి అక్కడ నుండి ఓడ ఎక్కి కుప్రకు వెళ్ళింది. వారు సలమిలో ఉండగా యూదుల సమాజ మందిరములలో దేవుని వాక్యము ప్రచురించుచుండెను. యోహాను వారికి ఉపచారం చేయువాడై ఉండెను. వారు ఆ ద్వీపం అందంతటా సంచరించి పాపును ఊరికి వచ్చినప్పుడు గారడివాడును అబద్ధ ప్రవక్తయునైన బర్యేసు అను ఒక యూదుని చూచిరి. ఇతడు వివేకం గలవాడైన సెర్గీ పౌలు అను అధిపతి వద్ద ఉండెను. అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యము వినగోరెను. అయితే ఇలుమా అధిపతిని విశ్వాసం నుండి తొలగింపవలనని యత్నం చేసి వారిని ఎదిరించెను. ఎలుమా అను పేరునకు గారడివాడని అర్థం. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడై అతని తేరి చూచి సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గంతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా? ఇదిగో ప్రభువు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు. నీవు కొంతకాలము గుడ్డివాడవై సూర్యుని చూడకుందువని చెప్పాను. వెంటనే మబ్బును చీకటియు అతని కమ్మెను వెనుక అతడు తిరుగుచూ ఎవరైనా చేయి పట్టుకొని నడిపించురా అని వెతుకుచూ ఉండెను. అంతటా అధిపతి జరిగిన దానిని చూసి ప్రభు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించెను. ప్రార్థన చేస్తున్నామండి. జీవాధిపతి అయిన మా ప్రభువా, సంఘ క్షేమం కొరకై మీ సహాయమును ఆయన వెతుకుతూ ఉన్నాం. మీరు దయచేయటం ద్వారా మేము వాక్యంను ధ్యానం చేసుకొని నైనా స్వార్థ కొరకై మరి బలంగా నిలబడినట్లు మీరే కృపదైత్యమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి ఈ వాక్యమును ధ్యానం చేస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, అపోస్తల కార్యం ప్రారంభంలో పేతురు పరిచర్య మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాం. ఆ పేతురు పరిచర్య దాదాపు ముగింపుకు వచ్చే సమయానికి ప్రభు మరి మరొక భక్తుల్ని పౌరు భక్తుల్ని మరి తీసుకొని వస్తున్నాడు. అన్యజనులకు అపోస్తలుడిగా అన్యజనుల ప్రాంతాల్లో సంఘాలను మరి ఏర్పాటు చేసేటువంటి వాడుగా ప్రభు అతన్ని ఒక సాధనంగా ఎన్నుకొని ఆయన నడిపించిన విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే గడిచిన వారము ధ్యానం చేసినాము. బర్నబా సౌలు మరి అంత్యోకయ సంఘంలో ఉండి 1 సంవత్సరం వాక్యాన్ని బోధించినప్పుడు అక్కడున్న శిష్యులు క్రైస్తవులుగా అనబడినారు. అంటే వారు క్రీస్తు లక్షణాలను వారు కలిగి ప్రేమ, సమాధానం, కనికరం, దయ వారు అలవర్చుకున్నట్టు ద్వారా అనేకులు వారిని వీరు క్రైస్తవులు అని పిలవడం జరిగింది. ఆ తర్వాత వారందరూ ఏం చేశారంటే సువార్త కొరకై భారంతో వారు ప్రార్థన చేస్తున్నారు. 13వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. అంత్యోకయ సంఘంలో బర్నబా, నీగెరనబడిన సుమయోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి హేరోదుతో కూడా పెంచబడిన మనయేను,
సౌలును ప్రవక్తలను బోధకులను ఉండిరి. వారు ప్రభువును సేవించుతూ ఉపవాసం చేయుచుండగా. చూడండి, ఆ సంఘంలో ప్రవక్తలు ఉన్నారు, బోధకులు ఉన్నారు. సంఘం యొక్క ఆ సంఘం యొక్క గురి ఏంటంటే ఇంకా అనేక ప్రాంతాల్లోనికి విస్తరించాలి. ఒకే చోట కాకుండా విస్తరించేటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి వారు ప్రభువును సేవిస్తూ వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారి ఉపవాసం ఏమిరా అంటే, ప్రభువా మాలో ఎవరిని మీరు పంపించినా మేము వెళ్ళడానికి సిద్ధం. అది సంఘము యొక్క ఉపవాసం. మనము వాళ్ళు ఎట్లా ప్రార్థన చేస్తున్నారంటే, మాలో ఎవరిని మీరు పంపించినా మేము సువార్తకు బయటికి వెళ్తాం. ఎవరో ఒకరి కోసం వాళ్ళు ప్రార్థన చేయటం లేదు. అది సంఘంలో ఉపవాసం. అంటే ప్రభువా మమ్మల్ని ఏ పనికైనా ఉపయోగించుకుంటే ఆ పనికి మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పడమే ఉపవాసం. చాలా మటుకు మనం ఏమనుకుంటున్నామంటే, ఉపవాసం అంటే అన్నము నీళ్లు మానుకొని ఉపవాసం అనుకుంటారు. కాదండి, ఉపవాసం ఉండాల్సినవి ఉండేవాడు. మన జీవితాల్లో ఏవేవి ప్రభువుకు అయిష్టమైనటివి, అంటే ప్రభువుకు అయిష్టమైనటివి అంటే మనకి ఇష్టమైనవి కొన్ని మనం ఇష్టపడతా అంటాం, అవి ప్రభువుకు అయిష్టమైనటువంటి వాటిని మనకెంత ఇష్టమైనా వాటిని ఏం చేయడమో వదిలిపెట్టడమే ఉపవాసం. అవే మనం వదిలిపెట్టుకోలే. అన్నము నీళ్ళు ఒక పూట వదిలిపెట్టేసి ప్రభువును మనం డిమాండ్ చేస్తున్నాం, మాకు అది కావాలా ఇది కావాలా అని. ప్రభువును ఒక కోరికలు తీర్చే సాధనంగా వాడుకుంటున్నాం. ఆయన సర్వజ్ఞాని, నడిపించేటువంటి వాడు, ప్రతి అక్కరా తీర్చగలిగినటువంటి వాడు. సంఘంలో కూడా వారు ప్రభువా మీ స్వార్థ కొరకై మీరు ఎవరిని వాడుకున్నా మేము వెళ్తాం. అప్పుడు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేసినాడంటే, నేను పిలిచిన పని కొరకై పౌలును బర్నబాను ప్రత్యేకపరచండి అంటే వాళ్ళు ఏమనిందాలి, ప్రభువా ఇక్కడ వాళ్ళే ముఖ్యం ప్రభువా, వాళ్ళు లేకపోతే ఇక్కడ ఎవరు నడిపించేటోళ్ళు కూడా లేరు అని వారు అనిండాలి. అప్పుడు అదేమవుతుంది, ఉపవాసం ఏంటది. వాళ్ళు సంతోషపడ్డారు, ప్రార్థన చేసి వారి మీద చేతులు ఇచ్చి వారిని పరిచర్యకు పంపించాడు. ఎందుకంటే ప్రభు సంఘాన్ని నింపేవాడు తన ఆత్మలతోటి. ఒకరు లేకపోతే ఇంకొకరిని ఆయన లేపేటువంటి వాడు. మనము మన జ్ఞానం చేత ఆహ్వానించుకొని పిలుచుకునే వారం కాదు. ఆయన మనలను సంఘాన్ని ఆత్మలతో కూడా నింపేవాడే, చేర్చేవాడు ప్రభు. ఎవరు దిగులు పడాల్సినటువంటి అవసరం లేదు. ఉపవాసం ఉండాలి. ఉపవాసం అంటే అరే వాళ్ళు లేకపోతే మనమేమనుకుంటాం, ఇంకా ఇది వాళ్ళు లేకపోతే జరగకుండా ఆగేయడానికి ఇది లోకంది కాదండి, దేవుని సంఘం. ఎవ్వరు లేకపోయినా ఆయన తన కృప ద్వారా సంఘాన్ని నడిపించగలడు. అందుకనే ఉపవాసం అంటే కష్టం ఏంటి, ప్రభు కొరకై మనము కొన్ని విషయాల నుంచి పక్కకు రావడమే ఉపవాసం. అది లేకోకుండా మనం ఊరికనే అన్నం నీళ్లు మానేస్తే అది ఆయనకు ఇష్టం. అదే మరి మనం ఏమంటామంటే, ప్రభు ఉపవాసం ఉండలేదా? ఓకే, నేను కూడా దానికి మీతో మాట్లాడాలనుకుంటున్నాను. మరి ప్రభు నిజంగా అక్షరార్థంగా సిలువైపడ్డాడు, మనం కూడా సిలువైపడతామా చెప్పండి? ఆయన మనం ఏం చేస్తాం, ఈ విషయంలో మాత్రం ప్రభు ఉపవాసం ఉండలేదా అని మాట్లాడతాం. ఆయన సిలువ వేయబడలేదా, మరి నువ్వు వేయబడతావా? ఆయన మనమందరం సిలువ వేయబడకుండా ఉండడానికే ఆయన సిలువలో వేలాలి. మనమంతా ప్రభువును ఎప్పటికీ సేవించడానికే ఆయన మన కొరకు ఆ అరణ్యంలో ప్రభుతో తండ్రితో మాట్లాడుతూ ఉపవాసం ఉంటున్నాడు. ఉపవాసం అంటే ఆయన అన్నం నీళ్ళు మానుకొని కష్టంతో ప్రభువా నాకు ఆకలేదండి, నా కోరిక నెరవేర్చండి, దాన్ని ఉపవాసం అనరండి, ధర్నా అంటారండి దాన్ని.
ఆయన ఆకలి కొన్నాడా అరణ్యంలో? ఆకలి కొనలేదు. ఎప్పుడు ఆకలి కొన్నాడు? ఆ దినాలు తీరిన తర్వాత, అంటే ఆ దినాలు తీరక ముందు ఆకలి. ఎందుకు ఆకలి లేదు ఆయనకు? ఆయన దేవుడితో కలిసి నడుస్తూ ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. అందుకనే ప్రభు ఏమన్నాడంటే, మనుష్యుడు రొట్టె వలన కాదు. అంటే ఆ రోజు ఎందుకు కాలేదు ఆయనకు 40 రోజులు? ఆయనకు ఆకలి అనమాట. దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన ఆయన జీవిస్తూ ఉన్నాడు. ఏమండి? కాబట్టి ప్రభునందు ప్రియులారా, సంఘము ఉపవాసం చేయవలసినటువంటి అవసరత ఎప్పటికీ ఉంది. సంఘమును విస్తరింప చేయడానికి మనము కొన్ని మానుకునేటువంటి వారుగా ఉండాలి. సంఘానికి అవసరమైన డబ్బు ఇచ్చేటువంటి వారుగా ఉండాలి. బర్నబా ఎటువంటి వాడు తెలిసిన? అంతమంది విదేశాల నుంచి వచ్చి వాక్యాన్ని నేర్చుకుంటుంటే అపోస్తలుల దగ్గర వీరందరికీ డబ్బు ఎక్కడి నుంచి వస్తుందని చెప్పేసి ఆయన ఏం చేసినా తెలిసిన? పొలం అమ్మి దాని వెల అంతా తెచ్చి ఎక్కడ పెట్టినాడు? అది ఉపవాసం అంటే. మనము ఉపవాస దినాన మనం ఏం చేస్తున్నాం? వ్యాపారం చేస్తున్నాం. 4 రోజులు ఉపవాసం అంటే 4 కేజీ బియ్యం మిగిలే. మనం ఏం చేస్తున్నాము? వ్యాపారం చేస్తున్నటువంటి వారు. అది ఉపవాసం అంటే. వీరేం చేస్తున్నారు? కుటుంబాలను వదిలి, బర్నబా కుటుంబం లేదా? కుటుంబం ఉంది. కుటుంబాలను వదిలి వారు వేరే, అది ఉపవాసం అంటే. ప్రభు కొరకు ఉపవాసం అంటే. సంఘము వర్ధిల్లు చేయడానికి మనం కూడా ఉపవాసాలు చేయాల్సినటువంటి, మనకు అవసరమైనవి ఎన్నో ఉన్నాయి లోకంలో. వాటిని విడిచిపెట్టి రావడమే నిజమైన ఉపవాసం. వారు ఉపవాసం చేస్తున్నారు. ప్రభు బర్నబాను పౌలును పరిచర్యకు పంపండి అన్నారు. ప్రభు వాళ్ళు ఇక్కడే ఉండాలా? కావాలంటే వాళ్ళని తప్పించి వేరే వాళ్ళని ఎన్నుకొని వాళ్ళు ప్రార్థన చేయలేదు. ఎందుకంటే మనకి ఏది ముఖ్యమో దేవునికి కూడా అదే ముఖ్యమో. మనకేది, మనం ఏం చేస్తాం తెలిసిన? మా ఇంట్లో పనికిరాని సైకిల్ ఉంది, తీసుకోపోండి బ్రదర్, మీకు కావాలంటే దేవుని సేవకు అంటారు. ఏం సైకిల్? అది నీకు పనికి రాకపోతే దేవుని పనికి వస్తారా? చెప్పండి. మనకేది విలువైందో అదే ఉపవాసం. ఒకవేళ మీకు సమయం విలువైన ఉండొచ్చును, కానీ దాన్ని విడిచిపెట్టుకోవడమే ఉపవాసం. ఈ ఉపవాసాలు చేయకోకుండా మనం ప్రభు యొక్క సన్నిధిని మనం అనుభవించలేమండి. ఆ సంఘము ఉపవాసం చేస్తూ ఉన్నారు. మనం ఉపవాసం చేస్తున్నామా? ఉదాహరణకు మొన్న ఆ చెట్టు పడిపోయింది, ఎవరు చెప్పాలనుకుంటుంటే మరి కాలేపు, నారాయణ సార్ వాళ్ళకు కూడా పనులు ఉన్నాయి. ఆయన ఆటో నడుపుకుంటే కనీసం అంటే ఒక 500 వస్తుంది. ఈయన బెల్లారి పనికి పోతే ఆయనకు కావాలంటే 1000 రూపాయలు వస్తుంది. దాన్ని నిజమైన ఉపవాసం అంటారు. వాళ్ళు వచ్చి సంఘస్థులకు అడ్డం లేకోకుండా దాన్ని తీసివేస్తారు. సంఘస్థులకు అనుకూలంగా ఉండేలాగా వారు ఉదయాన్నే వచ్చి నీళ్లు పెట్టడము బయట, అది ఉపవాసం అంటే. ముందుగానే సాపలు, ఇది ప్రతిదీ ఉపవాసమే. మనము ఒకటి ఉపవాసం ఏది? అన్నం, దాన్ని ఏమంటాం? ధర్నానే అనేది కదా. అంటే ప్రభు దగ్గర మనకు సాటిస్ఫాక్షన్ లేదని. నువ్వు అబద్ధాలు చెప్తున్నావా? దాన్ని విడిచిపెట్టే, అది ఉపవాసం. అన్యాయంగా జీవిస్తున్నావా? దాన్ని విడిచిపెట్టే, అది ఉపవాసం. అవన్నీ విడిచిపెట్టావు. ఏం విడిచిపెడుతున్నావు? ఎన్ని పూట్ల? అవునా? చూడండి, అటువంటి నిజమైన ఉపవాసం ద్వారా సంఘంలో ఎన్నో కార్యాలు జరుగుతాయి. వారు బయటికి వెళ్ళారు, అనేక ఆత్మలను ప్రభు సన్నిధికి తీసుకురాగలిగారు. మనం కూడా ఉపవాసం చేయకుండా సంఘంలో మనం వాడపడలేమండి. సంఘంలో మనం మందిరానికి స్థాయానికి రావాలా? ఒక కుడికి రావాలా? మీకు ఇంట్లో ఎన్నో పనులు ఉంటాయి, వదిలిపెట్టి రావడమే. కానీ ప్రభు నువ్వు వదిలిపెట్టించినందుకు ఆయన నష్టం చేసేవాడు కాదు. దేనితోనో ఒక దాంతో ఆయన ఆ సమస్యను తీర్చేటువంటి వాడు. మీరు అనుభవించి చూడండి. మీరు అనుభవించి చూస్తే అర్థమవుతుంది. అనుభవించుకోకుండా ఉంటే ఎప్పటికీ భయంగానే ఉంటుంది మీకు. ఎప్పటికీ భయమే. అమ్మో మేము విడిచిపెట్టేస్తే ఆ కూడికి పోతే మాకు నష్టం, మీకు అదే ఉంటుంది. ఒకసారి విడిచిపెట్టి చూడండి. ప్రభుపై విశ్వాసం ఉంచి ప్రభు కృప మనం అనుభవిస్తాం. మంచిగా. తర్వాత
వీరేం చేశారంటే వారిని పంపించినారు. 3వ వచనం 13:3. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. మళ్ళా మీరు చదవండి 3వ వచనం. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. దీంట్లో అర్థమేమి? ఉపవాస ప్రార్థన అని రాయబడిందా? మరి ఏమని రాయబడింది? అంటే ఉపవాసం ఉండి మనం లేని ఉపవాస ప్రార్థన. ఈడేమని రాయబడింది? ఉపవాసం ఉండి. నెక్స్ట్ ఏం చేసిన వాళ్ళు? అంటే రెండు వేరువేరుగా కనపడుతున్నాయా? ఏమండి? కాబట్టి వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి పంపిరి. అంటే చేతులు ఏం చూపిస్తాయి? బలం చూపిస్తాయి, ఆశీర్వాదం కాదు. ఊరికే ఏం ప్రేమించకోకుండా ఊరికే చేతులు పెడితే వచ్చేది ఏం లేదు. ఏమండి? అవన్నీ ఒట్టి మాటలు, ప్రజలను మభ్యపెట్టే మాటలు. చేతులు ఉంచడం అంటే మేము వెనక ఉన్నాం, ప్రతి విషయాల్లో మేము ఆదుకుంటామని అర్థం. ఉదాహరణకి ఇప్పుడు పీటర్ పోయినాడు, మనం ఏం చేస్తున్నాం? సంఘం తరపున కొంచెం ఇది చేతులు ఉంచడము అంటే. దీంట్లో ఏమున్నాయి? వాళ్ళ మీద చేతులు పెడితే ఎంత, చేతులు పెట్టకపోతే ఎంత? ఏమి ఆలోచన చేయండి. నేను తప్పని చెప్పడం లేదు. చేతులు ఉంచడము అంటే అర్థం ఏంటంటే, బ్రదర్ మేము ఎప్పటికీ అండగా ఉంటాం, మీ కొరకు మేము ఎప్పుడు ప్రార్థన చేస్తుంటాం, మీకు అవసరమైన వాటిని మేము పంపిస్తూ ఉంటాం. ఇది చేతులు ఉంచడం అంటే. భరోసా ఇవ్వడం. చేతులు ఉంచడం అంటే భరోసా ఇవ్వడం. వాళ్ళు భరోసా చూడండి, వారిని పంపిరి. మనం కూడా ఆ చేతులు ఉంచేటువంటి వారుగా ఉండాలండి. సంఘానికి మనము ఆర్థికంగా సపోర్ట్ చేసేటువంటి వాళ్ళుగా మనం ఉండాలి. అప్పుడే సంఘంలో కొత్త సేవకులు బయలుదేరుతారు. కొత్త సేవకులు బతకాలి కదా, మీకు వాక్యం బోధించే వాళ్ళు పోషింపబడాలి కదా. కాబట్టి అయితే మీరు ఇస్తూ ఉండగా ఎందుకు ఇవ్వమంటున్నాడు అంటే, చాలా మంది ఏమో అనుకుంటున్నారు. కాదండి, ప్రభు మీకు మీ ప్రతి అవసరాన్ని తీర్చేలాగున. మీరు ప్రభు అవసరాన్ని ఎరిగింటే మీ అవసరాన్ని ఆయన ప్రతి అవసరం. చూడండి, ఇంకొక 5 నిమిషాలకు మనకి ఏం అవసరం వస్తుందో మనకు తెలుసా? కానీ ప్రభు ఏం రాయబడింది అసలు? ఏం రాయబడింది? ఫిలిప్పీలకు రాసిన పత్రిక చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మీ ప్రతి అవసరాన్ని తీర్చును. ఏమి? వచ్చే వారం నీకేం అవసరమో తెలుసా? కానీ ఆయనకేం తెలుసు? నీ అవసరం తెలుసు. ఏమండి? అవసరం తెలిసినటువంటి వాడు. అందుకనే ప్రభు అవసరాన్ని కూడా మీరు గుర్తెరగాలి. ఇప్పుడు సంఘంలో ఏం అవసరం, మన వాక్యం ఎక్కడ అవసరం, దైవజనులు వారు ఎక్కడ అవసరమో కూడా ఎరిగినటువంటి వారే ఉండాలి. లేకపోతే సంఘంలో మనము ఫలాలను పొందలేం. మీరు వాక్యమే చెప్పవచ్చును, అయితే మనము ఎక్కడ వాడబడాలో కూడా ఎరిగినటువంటి వారమై ఉండాలి. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మనము ప్రభువుకు ఇవ్వాల్సినటువంటి వారంగా కూడా మనం ఉన్నామండి. ఇవ్వకోకుండా మనము మేలు పొందలేమండి. దేవుడు విస్తరింప చేయలేడు కార్యాన్ని, సంఘ కార్యాన్ని విస్తరింప చేయలేడు. మన ఇంట్లో ఎంత డబ్బు ఉంటే అంతట్లోనే మనం కష్టపడతా ఉంటాం. ఎక్కువ వస్తే కదా మనం కూడా ఇల్లు కట్టుకోవడము, అవి చేయడం, ఇవి చేయడం. ఆయన కూడా కార్యాలను నిర్వహణ చేయడానికి మనం కూడా సమర్పణ చేసుకున్న వారై ఉండాలి. మంచిది. వారు పరిశుద్ధాత్మ చేత 4వ వచనం 13:4 ఎట్లా? ఎంత సంఘానికి గొప్ప భాగ్యం. కాబట్టి వీరు
పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారే. కాబట్టి అంటే వాళ్ళు కూడా ఇష్టపూర్వకంగా భరోసాగా ప్రార్థన చేసి ఉపవాసం ఉండి పంపించారు కాబట్టి పరిశుద్ధాత్మ కూడా వారిని అంగీకరించి, కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారే. సెలవు వచ్చి అక్కడి నుండి ఓడ ఎక్కి ఉత్తరకు వెళ్ళేది. వారు సలిమిలో ఉండగా యూదుల సమాజం మందిరంలో దేవుని వాక్యం ప్రచురిస్తూ చూడేది. యోహాను వారికి ఉపచారం చేయవాడే. యోహాను వారికి ఉపచారం, వాళ్ళు యూదుల సమాజ మందిరాల్లో దేవుని వాక్యాన్ని చెప్తూ ఉన్నారు. సరే, 9వ ఆలోచనం, వారు ఆ ద్వీపమందంతటా సంచరించి పాపు అను ఊరికి వచ్చి ఇది ఆశ్చర్యం అండి. సంఘాల్లో భ్రష్టత్వం అంటారు చూడండి. మనకు అర్థం కాదు కదా భ్రష్టత్వం అంటే. భ్రష్టత్వం అంటే అర్థం ఏంటంటే తప్పు వాక్యం చేత ఒప్పించబడి ఉండటమే భ్రష్టత్వం. భ్రష్టత్వం అంటే ఏమర్థం? తప్పు వాక్యం చేత ఒప్పింపబడి ఉండటమే. నేను ప్రభు నమ్ముకున్నాను, నేను పరలోకానికి పోతాను, ప్రభు నాకు సహాయం చేస్తున్నాడు అని వాళ్ళకు వాళ్ళు ఆ చెప్పే బోధకుల ద్వారా ఒప్పింపబడి ఉండటమే భ్రష్టత్వం. అందుకనే భ్రష్టత్వము సంభవించకుండా ఆయన రాకడ రాదని కూడా ఆ తెస్సలోనికలకు రాసినటువంటి పత్రికలో భ్రష్టత్వము అంటే అర్థం ఏంటంటే తప్పు వాక్యం చేత, సత్యవాక్యం చేత కాకుండా తప్పు వాక్యం చేత. అందరికీ ఉన్న ఒక అభిప్రాయం ఏమంటే ఏడపోతేనేం దేవుడు ఒకడే కదా, ఏడపోతేనేం వాక్యమే కదా, అవునా కదా? ఏడపోతే వాక్యమైనప్పుడు ఇంకా పత్రికలు ఎందుకు రాయాలా? మీరు వారిని నమ్మొద్దండి, వీరిని నమ్మొద్దండి అని చెప్పండి. అంతా ఒకటి కాదు. అంతా ఇప్పుడు బయట చెట్లు కనపడుతున్నాయి దండిగా, వాటన్నిటిని వంట చేసుకుని తింటామా? అన్ని చెట్లే కదా, మరి ఏమి తింటాం? ఎట్లా తెలుసా నీకు? నీవే పండించుకోవాలి, నీవే వచ్చి వాక్యం వినాలా, పనికి వచ్చేదాన్ని నీవే వచ్చి కష్టపడి నేర్చుకోవాలా. ఇదిగో వాటన్నిటిని పెరకరింటే మనం ఏమవుతాం? అన్ని చెట్లే కదా, అవన్నీ ఎందుకు ఒకటిగా చెప్పండి. కాబట్టి పిల్లరా, సత్యవాక్యమును వింటున్నటువంటి వారు పరిశీలన కూడా చేసుకోవాల. వాక్యం సరైందా కాదా? సత్యబాబుని చెప్పినాడు రైట్ అనుకోవడానికి వీల్లేదు. మీరు ప్రభువా నాకు ఆ భరోసాను నాకు అనుగ్రహించినైనా, నా పట్ల నాకు చదువు లేదు, సాయం చేయ ప్రభువా. తప్పకుండా ప్రభు సాయం చేస్తాడు. మాకు చదువు లేదు, మేము ఎట్లంటే తిరుగుతాం, మేము ఎట్లో ఉంటే జీవిస్తాం, ప్రభు మాకు చదువు లేదు కాబట్టి పరలోకానికి పెంచుకుంటాడని పొరపాటు పడకండి. చదువు లేదని చెప్పేసి మనం సంసారం చేయకుండా ఉన్నామా? లోకంలో జీవించుకోకుండా ఉన్నామా? అన్ని చేస్తున్నాం కదా. ఏదైనా ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏం చెప్తాం? మాకు చదువు రాదు అంటాం. వేరే వాటిని ఎట్లా నేర్చుకుంటారు మీరు? అన్నాలు ఉండేది అవన్నీ చదువు లేకుండా నేర్చుకుంటున్నారు కదా కష్టపడి. వాక్యాన్ని కూడా కష్టపడి నేర్చుకోవాల్సినటువంటి వారుగా ఉండాలి. కూడికలకు తప్పకుండా వచ్చేటువంటి వారుగా ఉండాలి. కష్టమే, కష్టపడకుండా మనము మంచి ఆహారాన్ని భుజించలేము. ప్రభు అనేక మార్లు మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటాడు. ఆయన ఇష్టపడి ఆహ్వానిస్తూ ఉంటాడు. బ్రదర్ మాకు ఇది ఉంది, లేకపోతే మేము వచ్చేవాళ్ళము, నష్టం ఎవరికి? చూడండి, ప్రభు ఏమో పిలుస్తూ ఉన్నాడు, మనమేం చేస్తున్నాం? వెనకబడుతున్నాం. వారు ఏం చేశారంటే, భ్రష్టత్వం ఎట్లా ఉందంటే, ఆ పాపు అని ఊరికి వచ్చేసరికి అక్కడ ఎవరున్నారంట? బరి యేసు అంటే అర్థమేమి? యేసు కుమారుడు. ఆయన పేరు సన్ ఆఫ్ జీసస్. యేసు కుమారుడు. ఎట్లుంది పేరు? మళ్ళా ఆయన ఎవరు? వాళ్ళు చూడడానికి ఎట్లా ఉంది చూడండి, బాగా చూడండి అన్నమాట. బరి యేసు ఆ గారడి వాడును అబద్ధ. మళ్ళా ఆయన ఎవరు? అబద్ధ ప్రవక్త. అంటే అప్పుడు వాక్యం లేదు వారి చేతుల్లో. అబద్ధ ప్రవక్త అంటే వాళ్ళ సొంత ఉద్దేశాలను ప్రజల మీద రుద్దడం. ప్రవక్తల మాదిరి, నాకు రాత్రి కల్లో దేవుడు చెప్పినాడు,
నువ్వు ఇట్లా బల్లమని, నాకు దేవుడు దర్శనం చూపించినాడు, నీకు అక్కడ భర్త ఉన్నాడని. ఏమండి, ఇవన్నీ ఏంటివి? అబద్ధ ప్రవక్త. ఎక్కడున్నాడు ఆయన? ఆల్రెడీ సువార్త చేరుకోక మునిపే, సత్యమైన సువార్త అక్కడికి చేరుకోక మునిపే అక్కడ ఎవరున్నారు చూడండి, వాళ్ళెంత ప్రయాసమో. అందుకనే సువార్త చెప్పవలసిన వాళ్ళు చెప్పకపోవడం సంఘానికి నష్టం చేస్తున్నారు. మనమున్న ప్రాంతాల్లో మన స్నేహితులతో, మన బంధువులతో ప్రభు అనుకూలం ఇచ్చిన సమయంలో మనం ఏం చేసేవారుగా ఉండాలా? సువార్తను చెప్పేవారుగా ఉండాలి. సువార్త తప్పక ఫలిస్తుంది. మన కాలేజీలలో, మన స్నేహితుల మధ్యలో మన ప్రవర్తన ఆ సువార్త ద్వారా వాళ్ళు ఒక్కరు ప్రభులోనికి వస్తే మనకి ఎంత భాగ్యం తెచ్చినా. కాబట్టి ప్రభునందు అబద్ధ బోధకుడు ఆడ గారడివాడు. గారడివాడు అంటే అంతే, అది గారడి. అదేం కాదు, మేలు కాదు. అవి మేలు. ఇప్పుడు మేము కొంతమంది గొల్లోళ్ళని ఉండేటోళ్ళు అప్పుడు, మేము పిల్లలప్పుడు, వాళ్ళకి తనే లోపల తేళ్ళు పాములన్నీ పడేటివి, అవన్నీ బాగా తిరిగేటివి ఇట్లా. కానీ మనం భయపడతాం, అంతేగాని అవి కుట్టడం ద్వారా అవి కుట్టవు మనిషిని. ఊరికే భయపడతాం అంతే. అవి కుట్టలేవు, మనిషిని చంపడం లేవు. కానీ మనకి ఎట్లా కనపడుతుంది? నీ మీద పడినట్టు, నీ మీద చేయి మీద ఉన్నట్టు దాన్ని పిలుచుకోవడము, ఇవన్నీ గారడీలను, ఆ సాతానుకు సంబంధమైనటువంటి కార్యాలు. గారడివాడు, అబద్ధ ప్రవక్త ఎక్కడున్నాడని చదవండి త్వరగా. ఇతడు వివేకము గలవాడైన ఎక్కడున్నాడంట? ఆయన ఎవరంట? ఒక అధిపతి. అధిపతిని ఏం చేస్తున్నాడు ఈయన? ఏవో కథలు చెప్పి ఇదే దేవుని నమ్ముకోవడం అని భ్రమం చేస్తున్నాడు. గారడీలు చేసి, యుద్ధం నేను అది కట్టే లోపల నీకు జ్వరం పోయింది, నేనే పర్ఫెక్ట్ అన్నట్లు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆయన ఏం చేస్తున్నాడు? ఆయనను మభ్య పెడతా ఉన్నాడు. కానీ ఆయనకు హృదయంలో సంతోషం లేదు, సమాధానం లేదు. వాక్యము ద్వారానే సమాధానం. ప్రయాసపడి భారమును మోసుకుంటున్న సమర్థ జనులారా ఎద్దకు రండి. ఆయన ద్వారానే మనకు సమాధానం, ఆయన ద్వారానే హృదయంలో నెమ్మది, ఆయన ద్వారానే ఆదరణ. అందుకనే ప్రభువును విడిచిపెట్టకుండా మనము ఆయనను ఆరాధించవలసినటువంటి వారంగా ఉండాలి. సరే, అబద్ధ ప్రవక్త యూదుడు ఆయన ఏం చేశాడంటే, సెర్గీ పౌలను ఒక అధిపతి యొద్ద ఆయన ఉన్నాడు. సరే, మళ్ళీ చదువుకుందాం. అతడు బర్నబాను పిలిపించి దేవుని వాక్యము వినగోరేడు. అయితే అధిపతిని విశ్వాసం నుండి తొలగింపవాలని యత్నము చేసి వారిని ఎదిరించాడు. ఎట్లా ఎదిరించినాడు? అధిపతిని విశ్వాసం నుండి తొలగింపవలనని. అంటే ఆయనకి ఏమి ఇష్టం లేదు. విశ్వాసిగా ఆయన ఎట్లుండాలా? బ్రహ్మను చూసి ఉండేటువంటి వాడు. ఈ రోజుల్లో చాలా మంది ఈ బ్రహ్మలు చూసే ఇదో లేచి నడుస్తున్నాడు, అందరు చప్పట్లు కొట్టండి. చప్పట్లు కొడితే ఏమొస్తుంది? ఇప్పుడు గారడి వాళ్ళు కూడా ఏం చేస్తాడు? సారికి చప్పట్లు కొట్టండి అందరూ చప్పట్లు కొట్టండి. లేచి నడుస్తున్నాడు. ఎందుకు నడుస్తున్నాడు ఆయన లేచి? ఆయన లేచి నడుచడం ద్వారా నీకు వచ్చే ఉపయోగం ఏమి? నువ్వేం గుడ్డివాడివి కాదు కదా, నీకు వచ్చే ఉపయోగం ఏమి? ప్రభునందు ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, మన ప్రభు మనందరి కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడు. ఆయన లేచినాడు. ఆయనను చూపించడానికి ఈ కార్యాలు అప్పట్లో వాడుకున్నారు. కానీ ఇప్పుడేం చేస్తున్నాము? మనము గణపరచబడ్డానికి, దేవుని పిల్లలుగా పిలువబడుతూ గణపరచబడ్డానికి, డబ్బు సంపాదించుకోవడానికి ఈ చేష్టలు చేస్తూ ఉన్నారు. వారంటే మన కోపం కాదు, వాళ్ళ గురించి కూడా మనం ప్రార్థన చేయవలసినటువంటి వారు. అధిపతిని విశ్వాసం నుండి తొలగిపోవాలని వారిని ఎదిరించినాడంట. ఎట్లా ఎదిరించుంటాడు? ఎట్లా ఎదిరించుతాడు? గారడీలు చేసి. అర్థమైందంటే ఎట్లా చేసినాడో మనకి ఇక్కడ రాయబడలేదు. గారడీలు చేసి ఎంత భయంకరమైన గారడీలు చేసినాడో. వాళ్ళు ఆ గారడీలు చూసి భయపడి ఎనికి పెట్టేట్టుగా, అమ్మో ఇంత పర్ఫెక్ట్, ఇంత గారడీలు చేసే దగ్గర మనం ఉండలేంలే, మనం వెళ్ళిపోతాం,
మేము వెళ్ళిపోతాం లేదా అని మనం చెప్పేటట్లుగా మనం కూడా ఏం చేస్తున్నాం? ఆ ఊర్లో ఎవరైనా కొడతారంటే మనం ఏం చేస్తున్నాం? అది భయపడి మనం ఏం చేస్తున్నాం? ఆయన ఏం చేసి ఉంటాడు? ఇటువంటి గారడీలు ఎన్నో చేసి ఉంటాడు. కానీ వాళ్ళు గారడీలు లెక్క చేయలేదు. వారేం చేసినారు? అధిపతి దగ్గరికి వచ్చినారు వాళ్ళు. మనం కూడా సువార్త సత్యం కాబట్టి ఎన్ని శ్రమలు ఎదుర్కొనైనా మనము సువార్తను చెప్పే వారంగా ఉండాలి. మనమైతే ఏం చేసిన వాళ్ళము? ఆయన ఉండాలి వాళ్ళకి అడ్డము, ఆయన పోయిన తర్వాత పోదాము అప్పుడు చెప్పుకుందాంలే అని. కానీ వాళ్ళు ఏం చేసినారు? ఎంత ఎదిరించినా, ఎంత భయంకరంగా ఎదిరించారో వాక్యంలోనే రాయబడిందంటే ఎంత భయంకరంగా ఎదిరించాడో. వారిని ఎదిరించను. ఎందుకంటే ఆ అధిపతి విశ్వాసంలోనికి రాకోకుండా. అవునండి, ఇప్పుడు ఆడికి పోతున్నాం మేము అంటే ఆడికి ఎందుకు? మంది కూడా సంఘమే కదా, మనం కూడా పాటలు పాడుతున్నాం కదా, మనం కూడా వాక్యం చెప్తున్నాం కదా. అవునండి, ఉదయం ఆరాధనలో విన్నాం. ఏం విన్నాం? ఏదైనా క్రమంగా చేయాల్సిందే. అక్రమం అంటే ఏమి? ఇంకా చెప్పండి, ఇంకా బాగా చెప్పాలి. అక్రమం అంటే ఏమి? కిందది పైకి, పైది కిందికి, అది అక్రమం. హాల్లో వంట సామాన్లను పెట్టడం, హాల్లో ఉండవలసినటువంటి ఇవన్నీ వంట రూమ్లో పెట్టడం, తినేమంటాం మనము? అక్రమం. వాక్యమే, ఇల్లే. అవునండి, అక్రమం. అక్రమం చేయవాలరా నా ఇద్దరు నుంచి పోండి. అక్రమం. వాక్య క్రమాన్ని మనం పాటించేటువంటి వారుగా ఉండాలి. ఎక్కడ మన హృదయము సత్యాన్ని గ్రహిస్తూ ప్రభు వైపుకు తేటగా చూడగలుగుతున్నామో వారిని మనం ఎన్నుకోవలసినటువంటి వారుగా ఉండాలి. మేము అక్కడికే ఆ రుచి మనం ఎరిగితే ఇంకా ఎవరన్నా రమ్మని పిలిస్తే, ఇప్పుడు నేను మా ఇంట్లో బిర్యానీ తిన్నాను. తిన్న తర్వాత మీ ఇంట్లో వచ్చిన తర్వాత బిర్యానీ తినాలంటే తింటానా? ఎందుకు? మీ ఇంట్లో కూడా తిన్నానంటే అర్థమేమి? తింటున్నానంటే అర్థమేమి? మీ ఇంట్లో కూడా తింటున్నానంటే అర్థమేమి? ఇక్కడున్న బిర్యానీని నేను సంపూర్తిగా తినలేదనే కదా అర్థం. ఇక్కడ పూర్తిగా తినింటే లేదండి మేము తిని వచ్చినాం. ఇట్లా అనవసరమైన ఆకలికి ఉన్న వాళ్ళు ఉండండి. ఆడ కొంచెం సేపు, ఈడ కొంచెం సేపు, ఈడ కొన్ని, ఆ చర్చికి ఈ చర్చికి. ఏ పాస్టర్ను కాదనుకుంటే ఆయన ఏమనుకుంటాడో అది కాదండి. మేమేమనుకుంటామో ఆలోచన చేయకండి. ప్రభు ఏమనుకుంటాడు? ఆయన గొప్ప రక్షణ నాకు ఇస్తే, నేను ఇంత నిర్లక్ష్యం చేస్తే ఆయన నన్నేమనుకుంటాడు అన్నది మీరు ఆలోచన చేయండి. ప్రజలకు ఇష్టమైన కార్యాలు చేస్తూ ఉంటారు. ఎందుకు? కష్టమైన కార్యం ఏది? వాక్యమే. వాక్యం ఇట్లా చెప్తే, ఇదో లావణ్య నువ్వు నీ వ్యాపారం విడిచిపెట్టి మందిరానికి రా, ఏం కార్యం ఇది? దాన్ని ఎవరు ఒప్పుకోరు. పర్లేదమ్మా నువ్వు నీ వ్యాపారమే చేసుకుంటుండే మేము ఇంట్లో ప్రార్థన చేస్తా ఉంటామంటే చాలా సులభమైన కర్బా. ఈ పాస్ ఎంత మంచోడబ్బా అనుకుంటాం. మంచి చెడుతో మనకు అవసరం లేదు. ఆ టయాలకు నియామక కూడికలకు మనం ముందుగానే సిద్ధపడి ఏర్పాట్లు చేసుకొని రావాల్సినటువంటి వారు. మనం ఎంత ఆశీర్వదింపబడతామో ఆలోచన చేయండి. అప్పుడు దేవుడు నూతనంగా కొత్త ఆత్మలు ఇస్తాడు. మనకేం నడిచే బలం లేదు, ఇంకొకరిని మనకిస్తాడా? చెప్పండి, మనం ఇవ్వలేడు. కాబట్టి పిల్లరా, ఎటువంటి వారు ఆల్రెడీ అక్కడ ఉన్నారండి. ఇవన్నీ మీకు విస్తరించి చూపించగలను. నేను ఒక్కొక్క టైం చూసుకుంటా ఇదైతాను. తర్వాత చదవండి. పేరు నాకు గారేవాడని అర్థం. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడే అతని పేరు చూచి సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ వాడు ఎటువంటి వాడట? నిండిన వాడా. వాడు ఎట్లా కనపడుతున్నాడు? మీరు చాలా బాగా చెప్పాలా. మీ ప్రభు వివేకం అనుగ్రహించాల మీకు. ఇప్పుడు పౌలు అంటున్నాడు పరిశుద్ధాత్మతో నిండిన వాడే. ఏమంటున్నాడు చూడండి. వాడు ఎట్లున్నాడు? వాడు ఎట్లా కనపడుతున్నాడు అందరికి? వాడు ఎట్లా కనపడుతున్నాడు అంటే పరిశుద్ధాత్మతో నిండిన వాడే ఉన్నాడు కనుక వాని అసలు రూపం కనపడింది పౌలు భక్తునికి. కాకపోతే వాడు ఎట్లున్నాడు?
చాలా ప్రేమ కలిగిన వాడుగా కనపడుతున్నాడు. ఏమండి, వాడు చాలా దయ కలిగిన వాడుగా కనపడుతా ఉన్నాడు అందరికీ, ప్రజలకి. ఆ సెర్గీ పౌలు అనే అధికారి కూడా ఎట్లా కనపడు, చాలా మంచోడు, మంచి ఇంతకంటే మంచోడు ఇంకొక లేడు అన్నట్టు కనపడుతున్నాడు. ఎప్పుడైతే పౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడుగా అయినాడో వాడు ఎట్లా కనపడినాడు, సమస్త కపటముతోనూ. చూడండి, సంఘంలో తోడేళ్ళు అంటే వీళ్ళేనండి. తోడేళ్ళు అంటే గొర్రె చర్మాన్ని కప్పుకున్నా లోపల వాళ్ళు క్రూరులుగా ఉంటారు, మనల్ని కనికరించరు, వంకర మాటలు చెప్పి మనం తీసుకుని పోవాలని వాళ్ళు ఎదురు చూస్తా ఉంటారు. అందుకనే పౌలు అతన్ని చూసి కపటంతోనూ, పైకి ఎట్లున్నాడు ఆయన అందరికీ, బా ఎంత ప్రేమ కలిగిన వాడబ్బా, దుర్మార్గంతోనూ. తర్వాత ఎవరంట, ఓ మళ్ళా ఆయన ఎవరు, అపవాది కుమారుడా. ఆయన ఎవరు కుమారుడు అని పేరు పెట్టుకున్నాడు, యేసు కుమారుడు అని పేరు పెట్టుకున్నాడు. కానీ ఎవరైనా ఎట్లా కనుక్కుంటున్నాడు, సంఘము పరిశుద్ధాత్మ నడిపింపు కలిగిన సంఘంగా ఉండాలి. ఈ చివరి దినాల్లో మనము ఒకరము కనిపెట్టుకునే వారుగా ఉండాలి. చూడండి, సంఘం ఆడు ఉంటున్నాడు, ఎంత దయ కలిగిన వాడుగా, ప్రేమ కలిగిన వాడుగా, కనికరం కలిగిన వాడుగా, ప్రవక్తగా, దేవుని సేవకుడుగా కనబడుతున్నాడు. వాని యొక్క లోపల స్వరూపం అంతా పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచినాడండి. ఎంత ఆశ్చర్యంగా ఉంది కదా. అందుకనే మనకు ప్రమాణం సేవకులు కాదు, ఎవరు, మన ప్రామాణికం సేవకులు కాదు, దేవుని వాక్యమే. దేవుని వాక్యం అలాగ ఉందో లేదో మనం కనిపెట్టుకునేటువంటి వారుగా ఉండాలి. ఇష్టానుసారంగా మోసపోకుండా మనం జాగ్రత్త పడాలి. సంఘ పెద్దలు జాగ్రత్త పడాలి. సంఘ పెద్దలు తలుపులు లాంటి వారు, ఎవరిని లోపలికి రాణించాలా, ఎవరిని బయటికి పంపించాలా వారికి బాగా తెలిసి ఉండాలి. పౌలు భక్తుడు కొందరిని సాతానుకు అప్పచెప్తున్నాడు అంటే వాళ్ళ అధికారం ఏమి, అటువంటి వాళ్ళు ఉంటే వారిని బయటికి పంపించే అధికారం కూడా సంఘ పెద్దలకు కదా. అపవాది కుమారుడా, ప్రభు యొక్క చదవండి మళ్ళా ఎవరైనా సమస్త నీతికైనా లోపల ఎట్టున్నాడు, పెద్ద నీతి కలిగిన వాడుగా ఉన్నాడు. అవునా, మన మన హృదయాలు ఇప్పుడు ప్రభు మన హృదయాలతో మాట్లాడుతున్నాం. మనం ఎట్లా వాళ్ళమో మనకే అర్థమవుతా ఉంటుంది. ఇప్పుడు అర్థం కదా, అబ్బో అవును కదా, ఎంత తేటగా ఉంటుందైనా వాక్యము, అవునా. కానీ అట్లటోళ్ళం మనమైనా ప్రభు ఈ రోజుకి మనల్ని కనకరిస్తూ ఈ రోజుకి మారు మనసు పొందే అవకాశాన్ని కూడా దయచేస్తున్నాడని గ్రహిద్దాం. తర్వాత నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములో, ఏ మార్గాలు, తిన్నని మార్గం, తిన్నని అంటే ఏమి, చక్కటి మార్గాలు అంటే సులువుగా చెప్పాల్సినటువంటి సువార్తను అతను ఏం చేస్తున్నారు, వాళ్ళు చాలా కష్టంగా, నువ్వు 50 రోజులు ఉపవాసం ఉండాలన్నా, నువ్వు ఆ పైన కొండ ఎక్కాలన్నా, కొండ దిగాలన్నా, గుండు దిగు, ఇవన్నీ ఏంటంటే ఇంకా తిన్నని మార్గాన్ని ఏం చేస్తున్నాడు, ముళ్ళ మార్గంగా ప్రభు యొక్క తిన్నని మార్గాలను చెడగొడుతాడు మానవా అంటే ఆ అధికారిని ఇతను ఏం చేస్తున్నాడు, మోసం చేసుకుంటా ఉన్నాడు. రైట్, మంచిది. ఇదిగో ప్రభు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు, నీవు కొంతకాలము గుడ్డివాడవై సూర్యుని చూడకుందామని చెప్పాను. వెంటనే మబ్బును చీకటి అతని కమ్మెను గనుక అతడు తిరుగుచు ఎవరైనా చేయి పట్టుకొని నడిపించురా అని వెతుకుచున్నాను. చూడండి, పౌలు భక్తుడు ఏం చేసినాడు, అయ్యా నువ్వు కొంతకాలం గుడ్డివాడవై, ఎందుకు అనమన్నాడు, కొంతకాలం గుడ్డివాడై ఉండవని. కొంతకాలమే, ఎక్కువ కాలం కాదు. ఎందుకు 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 అంటే నువ్వు కొంచెం కాలం ఉంటే సువార్త చక్కగా జరిగిపోతుంది కదా. నువ్వు గారడీలు చేసుకుంటా, డబ్బు పట్టించుకుంటా కదా. నెక్స్ట్, ఒకరు నడిపించడం ఎంత అవసరమో నీవు తెలుసుకుంటావు. చీకట్లో ఉన్న నీవు, పాపపు చీకట్లో ఉన్నటువంటి మనం, ప్రభు నడిపింపు ఎంత అవసరమో మనకి మనం కూడా ఎరిగిన వారం అవుతాం. అవునా, అందుకని వాడికి ఆ మార్పు రావాలనే నువ్వు కొంతకాలం గుడ్డివాడవే.
అన్న తర్వాత పౌలు భక్తుడు ఏం చేసినాడు చూడండి. అంతటా ఆ అధిపతి జరిగిన దాన్ని చూసి ప్రభు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించెను. ప్రభు విడిచిపెట్టలేదు. ప్రభు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించెను. అవునండి, ప్రభునందు పిల్లరా, ఆయన మన పాపముల కొరకై చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి ఉన్నాడు. సువార్తను మనకు తెలియపరుస్తున్నాడు. నమ్మిన మనము రక్షింపబడ్డాము. ఇంకా నమ్మని వారు నమ్మి బాప్తిస్మం పొంది రక్షింపబడాలని దేవుని వాక్యం మనకు స్పష్టంగా బోధిస్తున్నాడు. కాబట్టి ఎన్ని అవాంతరాలు వచ్చినా, పరిస్థితులు వచ్చినా సంఘము సువార్త చెప్పడంలో మానకుండా ముందు కొనసాగాలని దేవుని వాక్యం మనకు తెలియపడుతుంది. దేవుడి మాటలు మన కొరకై దీవించుకుందాం. ప్రార్థన చేసుకుందాం.